మధుర నగరాన్ని పాలించిన కంసుడు ఒక క్రూర రాజు. అతని సోదరి దేవకికి వసుదేవుడితో వివాహం జరిగిన రోజున ఆకాశవాణి వినిపించింది. దేవకికి పుట్టే 8వ సంతానం నిన్ను సంహరిస్తుంది. కంసుడి భయం. ఈ మాటలు వినగానే కంసుడు భయంతో వణికిపోయాడు. వెంటనే దేవకి వసుదేవులను కారాగారంలో బంధించాడు. దేవకికి పుట్టిన పిల్లలను ఒక్కొక్కరిని నిర్దయగా చంపేశాడు. శ్రీకృష్ణుని జననం. 8వ సంతానం పుట్టిన రాత్రి అద్భుతం జరిగింది. ఆ శిశువు శ్రీకృష్ణుడు. కారాగార ద్వారాలు తానే తెరుచుకున్నాయి, సంకెళ్ళు విడిపోయాయి. వసుదేవుడు శిశువును తీసుకుని యమునా నదిని దాటించి గోకులంలో నందయశోద దంపతులకు అప్పగించాడు. వారి కూతుర్ని తిరిగి కారాగారానికి తీసుకువచ్చాడు. ఆ శిశువు ఆకాశంలోకి ఎగిరి, "నిన్ను సంహరించేవాడు ఇంకెక్కడో పెరుగుతున్నాడు" అని చెప్పింది. కంసుడి దుష్టయత్నాలు. కంసుడు కోపంతో ఊగిపోయి పూతన, తృణావర్తుడు, బకాసురుడు వంటి అనేక రాక్షసులను గోకులానికి పంపించాడు. కాని బాలకృష్ణుడు తన దివ్యశక్తితో వారందర్నీ సంహరించాడు. గోకులం, వృందావనం అంతా కృష్ణలీలలతో పులకించిపోయింది. మధురకు ఆహ్వానం. కృష్ణుడు పెద్దవాడయ్యాక కంసుడు ఒక నాటకంగా కుస్తీ పోటీలకు మధురకు ఆహ్వానించాడు. అక్కడే కృష్ణుణ్ణి చంపాలని కుట్ర పన్నాడు. కంసవధ. మధురకు చేరుకున్న కృష్ణుడు ముందుగా కువలయాపీడ అనే ఏనుగును సంహరించాడు. తర్వాత కుస్తీ పోటీలో చాణూర ముష్టికులను ఓడించాడు. చివరికి కంసుడిని రాజసభలోనే నేలకూల్చి సంహరించాడు. అలా అధర్మానికి అంతం చేసి ధర్మాన్ని స్థాపించాడు. కథబోధ. 1. అధర్మం ఎంత బలమైనదైనా చివరికి ధర్మమే గెలుస్తుంది. 2. భయం, అహంకారం మనిషిని నాశనం చేస్తాయి, కంసుడిలా.